హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కరెంట్ అఫైర్స్ అయితే అక్టోబర్ మంత్‌కి సంబంధించిందండి. 16థ్ టు 31st అనమాట. సో, ముందుగా ఫస్ట్ బిట్ వచ్చేసి వ్యక్తుల ముఖం, రూపురేఖలు, గొంతు మొదలైన వాటిని పరిరక్షించే కాపీరైట్‌లు విస్తరించేందుకు ఏ దేశం ప్రతిపాదించింది? వ్యక్తుల యొక్క ముఖం, రూపురేఖలు, గొంతు మొదలైన వాటిని పరిరక్షించే కాపీరైట్‌ను విస్తరించేందుకు ఏ దేశం ప్రతిపాదించింది? అంటే డెన్మార్క్ దేశం అయితే ప్రతిపాదించడం జరిగిందనమాట. సో, ఇటీవల ఒక మున్సిపల్ కార్పొరేషన్ తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శ్రావణ మాసంలో మాంసం షాపులన్నిటిని మూసివేయాలని తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఆ నగరం ఏది? ఇటీవల ఒక మున్సిపల్ కార్పొరేషన్ తమ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మాంసం షాపులన్నింటినీ శ్రావణ మాసం సందర్భంగా మూసివేయాలని ఇటీవల అయితే తీర్మానించడం జరిగిందనమాట. ఆ నగరం ఏది అంటే వారణాసి నగరం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడు ఎవరు అంటే డ్వైన్ జాన్సన్ గారు అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల టెస్లా కంపెనీ భారత్లో తమ మొట్టమొదటి షోరూమ్ ప్రారంభించింది ఎక్కడ? ఇటీవల టెస్లా కంపెనీ భారత్లో తమ మొట్టమొదటి షోరూమ్ అయితే ప్రారంభించిందంట. అది ఎక్కడ అంటే ముంబై నగరంలో తమ షోరూమ్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల దేశంలో ఆచార్య వినోబా భావే జయంత్యుత్సవం అయితే జరిగింది. అయితే మన దేశంలో ఏ స్వచ్ఛంద సామాజిక రాజకీయ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు? ఇటీవల దేశంలో ఆచార్య వినోబా భావే జయంత్యుత్సవం అయితే జరిగిందనమాట. సో మన దేశంలో అయితే ఏ స్వచ్ఛంద సామాజిక రాజకీయ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు? భూదాన్ ఉద్యమం అనమాట. సో ఈ క్వశ్చన్ అయితే ఎవరైనా ఆన్సర్ అయితే చేయగలుగుతారండి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత్ అగ్నిపై మధ్య తరహా పరిధి కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించింది అనమాట. అది దాడి చేయగలిగిన దూరం ఎంత? ఇటీవల భారత్ అగ్ని-5 మధ్య తరహా పరిధి కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష అయితే నిర్వహించింది. అది దాడి చేయగలిగినటువంటి దూరం ఎంత అంటే 5,000 కిలోమీటర్లకు పైగా ఇదైతే దాడి చేయగలిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం భారత్లో మొట్టమొదటి స్మార్ట్ తెలివైన గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ గ్రామాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు? ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం భారత్లో మొట్టమొదటి స్మార్ట్ తెలివైన గ్రామాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందనమాట. ఈ గ్రామాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారంటే నాగపూర్ జిల్లాలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి అధికారిక నివేదికలో పశ్చిమ బెంగాల్ వివరాలను వేరే రాష్ట్రం పేరుతో ఆమోదించిన రాష్ట్రం ఏది? ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి అధికారిక నివేదికలో పశ్చిమ బెంగాల్ వివరాలను అయితే వేరే రాష్ట్రం పేరుతో అయితే ఆమోదించింది. ఆ రాష్ట్రం ఏది అంటే బీహార్ రాష్ట్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా $4 ట్రిలియన్ మార్కెట్ విలువ కలిగినటువంటి కంపెనీగా అవతరించినటువంటి సంస్థ ఏది? ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా $4 ట్రిలియన్ మార్కెట్ విలువ కలిగినటువంటి కంపెనీగా అవతరించిన సంస్థ ఏది అంటే ఎన్విడియా. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలోని ఏ రాష్ట్రం బీడీ ఆకులను సేకరించే కార్మికులకు చరణ్
పాదుక యోజన చరణ్ పాదుక యోజన పేరుతో అయితే పథకాన్ని అమలు చేస్తుంది. ఏ రాష్ట్రము అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అన్నమాట. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రము బీడీ ఆకులను సేకరించి కార్మికులకు చరణ్ పాదుక యోజన పేరుతో అయితే చెప్పులు తొడుక్కునే పథకాన్ని తిరిగి ప్రారంభించిందన్నమాట. అయితే ఈ ఆకులు సేకరించే కుటుంబంలోని 2 వ్యక్తులకు మాత్రం చెప్పులను ఉచితంగా అందివ్వడం జరుగుతుంది ఈ పథకం ద్వారా. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ నోట్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.